హాయ్ అండి. ఇవాటి రెసిపీ ఏంటి అంటే సొరకాయ కూర్మా చూపిస్తాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ప్రాసెస్ కూడా చాలా ఈజీగానే ఉంటుందండి. ఇంకా ఆలస్యం చేయకుండా రెసిపీ ప్రాసెస్ అనేది క్లియర్గా చూసేద్దాం పదండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ హీట్ తర్వాత ఒక 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, అలానే 1/2 టేబుల్ స్పూన్ వరకు ఆవాలు, అలానే 1/2 టేబుల్ స్పూన్ వరకు మినపగుళ్ళు, అలానే 1/2 టేబుల్ స్పూన్ వరకు శనగపప్పు అయితే వేసేసుకోవాలండి. ఇప్పుడు మనం వేసుకున్న పోపు ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా చక్కగా ఆయిల్లో మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇక్కడ మనకి కర్రీకి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి అంటే మనం తాలింపు ఎంత బాగా పెడతామో కర్రీ టేస్ట్ అనేది అంత బాగా కుదురుతుందనమాట. ఇక్కడ వీడియోలో చూస్తున్నారు కదా, ఈ విధంగా వేగితే సరిపోతుందండి. ఆ తర్వాత 5 లేదా 6 వెల్లుల్లిపాయలు వేసుకోండి, ఫ్లేవర్ సూపర్గా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి కరివేపాకు వేసుకోండి. ఆ తర్వాత ఒక ఉల్లిపాయ తీసుకొని సన్నని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఉల్లిపాయ కాస్త కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు నేను ఇక్కడైతే సొరకాయ మొత్తం అయితే సన్నని ముక్కలుగా కట్ చేసి అయితే తీసేసుకున్నానండి. సొరకాయ మొత్తం తీసుకుంటున్నాను, సగం కాకుండా ఫుల్ తీసుకుంటున్నాను అనమాట. ఆయిల్లో సొరకాయ ముక్కలు చక్కగా ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై అవ్వనివ్వాలి. నెక్స్ట్ వచ్చేసి మూత పెట్టేసి మంట అనేది మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని ఒక 3 నిమిషాల వరకు అయితే మగ్గనివ్వండి. ఆ తర్వాత మనం ఇక్కడ గమనించినట్లయితే సొరకాయ ముక్కలు కాస్త రంగు మారాయి కదా, అంటే కాస్త మగ్గాయని అర్థం అనమాట. నెక్స్ట్ ఒకసారి ఈ విధంగా ఒకసారి కలుపుకొని ఆ తర్వాత 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు, అలానే 3 లేదా 4 టేబుల్ స్పూన్ల వరకు కారం అయితే తీసుకుందాం. వెజ్ కర్రీకి ఎప్పుడైనా కూడా కారం అనేది తక్కువ పడుతుంది కాబట్టి చూసుకొని అయితే వేసుకోండి. పెద్ద స్పూన్తో తీసుకుంటే 2 స్పూన్లు సరిపోతుంది. మరి చిన్న స్పూన్స్ అయితే 3 స్పూన్లు అయితే కారం అయితే వేసుకోండి, సరిపోతుంది. కారం అలానే పసుపు యాడ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఇవంతా కూడా చక్కగా సొరకాయ ముక్కలకి పట్టేలాగా ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు మనం ప్రిపేర్ చేస్తున్న సొరకాయ కుర్మా చపాతీలోకి అయితే ఎక్సలెంట్గా ఉంటుంది, రైస్లో కూడా సూపర్గా ఉంటుందండి. ఒక డౌట్ రావచ్చు, సొరకాయ కర్రీయా సొరకాయ కుర్మానా ఏదైనా ఒకటే కదా, మేము రెగ్యులర్గా ఇంట్లోనే చేస్తూ ఉంటాం, దీంట్లో స్పెషల్ ఏముంది అనుకుంటారేమో. వీడియో కంప్లీట్గా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇందులో ఇంకొక స్పెషల్ ఇంగ్రీడియంట్ అయితే యాడ్ చేసేస్తామన్నమాట. అందువల్ల టేస్ట్ అనేది సూపర్గా అయితే ఉంటుంది. మసాలా పొడి ఏమైనా యాడ్ చేస్తారేమో అనుకుంటారేమో, మసాలా పొడి అయితే అస్సలు యాడ్ చేయకుండానే చాలా టేస్టీగా అయితే ప్రిపేర్ చేసేయచ్చండి కర్రీని. ఇప్పుడు వాటర్ అనేది కొంచెం యాడ్ చేసేసుకుందాం. చిన్న గ్లాసులు వాటర్ అయితే యాడ్ చేసేసుకొని మళ్ళీ ఈ విధంగా కలుపుకుంటూ కాస్త ఫ్రై చేసుకొని వాటర్ క్వాంటిటీ కాస్త తగ్గిన తర్వాత, అంటే ఇక్కడ మనకి కర్రీ అనేది కొంచెం దగ్గర పడిన టైంలో మనం ఇక్కడ పాలను అయితే యాడ్ చేసుకోవాలండి. స్పెషల్ ఇంగ్రీడియంట్ అని చెప్పాను కదా, పాలు అనమాట. నేను ఇక్కడ పెద్ద గ్లాస్ పాలు అయితే యాడ్ చేసేస్తున్నానండి, అంటే 1/2 లీటర్ పాలు వరకు యాడ్ చేసేస్తున్నాను. పాలు యాడ్ చేసిన తర్వాత మనం ఇక్కడ ఈ విధంగా కలుపుకొని ఆ తర్వాత మూత పెట్టేసి కాస్త మగ్గనివ్వాలి. ఆ తర్వాత మనకి ఈ విధంగా అయితే ప్రిపేర్ అవుతుందన్నమాట. కర్రీ దగ్గర పడుతుంది. మనం ఉప్పు అనేది అప్పుడే వేయకూడదు, ఇప్పుడు వేసుకోవాలన్నమాట. ఉప్పు అనేది పాలు పోసిన వెంటనే ఉప్పు అనేది వేసుకోకూడదు. కర్రీ కాస్త ఉడికి చిక్కబడిన తర్వాత ఉప్పు అనేది యాడ్ చేసేసుకోవాలండి. ఎందుకంటే పాలు పోసిన వెంటనే ఉప్పు యాడ్ చేస్తే పాలు అనేది కంప్లీట్గా విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది. సో అలా మాత్రం చేయకండి. కర్రీ ఇంకొంచెం చిక్కపడాలి, గ్రేవీ లాగా ప్రిపేర్ అవ్వాలి. మరి ఇలా అయితే స్టవ్ ఆఫ్ చేసి వాటర్గా ఉంటాయి కాబట్టి మూత పెట్టేసి ఇంకొక 3 నిమిషాల వరకు, మీకు వీలైతే 3 లేదా 5 నిమిషాల వరకు మంటని లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకోండి. ఇక్కడ వీడియోలో చూస్తున్నారు కదా, ఈ విధంగా కలర్ చేంజ్ అయిపోవాలి, అలానే ఆయిల్ అనేది పైకి తేలాలండి. అప్పుడే మనకి కర్రీ అనేది పర్ఫెక్ట్గా కుదిరిందని అర్థం. ఇంతేనండి, చాలా చక్కగా బాయిల్ అయిపోయి సొరకాయ ముక్కలు అంటే నోట్లో వేసుకోగానే ఇట్టే కరిగిపోతాయి అనమాట. అంత టేస్టీగా కుదిరింది కర్రీ అయితే. మీరు కూడా ట్రై చేయండి. ఇలాంటి రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని.